హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినిమా ఛానల్. వదినిమా ఛానల్లో ఇవాల్టి స్పెషల్ కాజు మష్రూమ్ మసాలా గ్రేవీ. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము అన్నంలోనే కాదు, ఈ గ్రేవీని రోటీస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి ఎంతో ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీని. మీరు మష్రూమ్ లైక్ చేసే వాళ్ళందరికీ ఎంతగానో నచ్చుతుందండి ఈ కర్రీ అనేది. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వదిలిమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మష్రూమ్స్ని ఇవి 200 గ్రామ్స్ అండి మష్రూమ్స్. ఈ మష్రూమ్ను కొంచెం మట్టి అట్లా ఉంటాయి కదండి. ఈ మష్రూమ్స్ని నీట్గా మనము చక్కగా కడిగితే పోదు, పైన కొంచెం బ్లాక్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు నీట్గా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్ అనుకుంటే ఇలా నైఫ్ తోటి పైన పొర చూడండి, మనకు కాడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మష్రూమ్కి బ్యాక్ సైడ్ కాడు ఉంటుంది కదా, అక్కడ నైఫ్ తోటి మీరు కొంచెం చెక్కినట్టు అంటే సరిపోతుంది. మనం చాలా ఈజీగా చేత్తో తీసుకోవచ్చు. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ప్లేస్లో మనం జస్ట్ లైట్గానండి, ఎక్కువ అనద్దండి, మళ్ళీ వెళ్ళిపోతుంది మొత్తము. లైట్గా మనం చేత్తో అయినా తీసుకోవచ్చు, నైఫ్తో అయితే చాలా ఈజీగా వస్తుంది. అట్లా పైన పొర తీసేశారంటే చక్కగా మష్రూమ్స్ అనేది వైట్గా నీట్గా ఉంటాయండి. ఆ మురిగ్గా నల్లగా లేకుండా చూడండి, ఇక్కడ ఎంత వైట్గా ఉందో ఈ మష్రూమ్. ఇవి బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, మనం కడిగినా సరిగా పోదండి, మట్టి పోతుంది కానీ పైన మురికి అనేది పోదు. ఈ విధంగా మీరు తీసేసి చక్కగా నీళ్ళల్లో వేసేసి ఇప్పుడు నేను ఈ మష్రూమ్స్ అన్నిటిని కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనము మామూలుగా చిన్నగా కట్ చేసుకుంటే బాగుండదు కర్రీకి. మష్రూమ్స్ అనేది కొంచెం లావుగా కట్ చేసినట్లయితే మనం చూడటానికి కూడా కర్రీ అనేది బాగుంటుందండి. ముక్కలు కూడా పెద్దగా వెడల్పుగా కనిపిస్తే బాగుంటాయి. ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం చిన్న ముక్కలు కర్రీ కట్ చేసినట్టు కాకుండా మష్రూమ్ని ఇలా మధ్యలోకి కట్ చేసినట్లయితే మనకి కర్రీకి చూడటానికి బాగుంటుంది. మనము ఉడికించినప్పుడు ఇవి చాలా చిన్నగా అయిపోతాయి కదా, కాబట్టి ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. 200 గ్రాముల మష్రూమ్స్కి ఒక 3 పెద్ద టమాటాలను తీసుకోండి. బాగా పండిన టమాటాలను తీసుకోండి. ఇలా కట్ చేసుకొని ముందుగానే ఇలా గ్రేవీ తీసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లోకి 3 లవంగా, 2 ఇలాచి, 2 చెక్క, ఒక 10 దాకా మిరియాలు వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయల్ని తుంపుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఒక 5 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క. టమాటో గ్రేవీని మనం ప్యూర్ చేసుకున్నాకైనా సరే, లేదంటే ఇలాగా ఈ పేస్ట్ వేసుకున్నాకైనా టమాటో వేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, ఒక 10 జీడిపప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ని చేసుకోండి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ, జీడిపప్పు వేసి బాగా, అసలు మనకి ఎక్కడ పొలుకులు ఉండకూడదు, జీడిపప్పు బాగా నలిగిపోవాలి. అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 20 వరకు జీడిపప్పు వేసుకోండి. ఇంకా ఎక్కువ వేసినా ప్రాబ్లం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి అలాగే మష్రూమ్స్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం మగ్గనిద్దామండి. మనం కర్రీలోకి డైరెక్ట్గా వేసి మష్రూమ్స్ కూర చేసే కన్నా ఒకసారి ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు అదే బాండీలోకి నేను ఆయిల్ వేయలేదండి, మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లేకపోయినా ప్రాబ్లం లేదు, మనకి కొంచెం బాండీలో ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ వేయలేదు. మనకి చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్న కాజు పేస్ట్ని ఈ బాండీలోకి వేసుకొని మనకి ఇలా చూడండి, ఆయిల్ లైట్గా ఉంది కదా బాండీలో, మన ప్యాన్లో ఉంది కాబట్టి మనకి పచ్చి వాసన పోయేలాగా కొంచెం అలా బుడకలుగా చక్కగా నూనె తేలే వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి తగినంత కారము, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కాజు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ పచ్చియే కాబట్టి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా మగ్గాలి. మనకి ఆయిల్ కూడా ఇందులో నుంచి రిలీజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆయిల్ రిలీజ్ అయింది. ఇందులో నుంచి కాజు పేస్ట్ని వేస్తాం కాబట్టి మనం కలుపుతూనే ఉండాలండి, జాగ్రత్తగా మాడిపోకుండా. ఇప్పుడు అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటో గుజ్జును వేసుకొని
మనం ముందు చేసుకున్నాం కదా టమాటో గుజ్జు, ఆ గుజ్జును కూడా వేసుకొని ఇది కూడా బాగా మీకు చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోవాలి. ఈ గ్రేవీ అనేది మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకోండి, మనకి ఎక్కువేమీ అవసరం లేదండి పల్చగా. కాబట్టి నేను ఆ పేస్ట్ని వేసి వాటర్ ఏం వేయలేదు ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఈ విధంగా 2-3 నిమిషాల వరకు మనకు టమాటాలు కూడా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాతే మనం ముందు ఫ్రై చేసుకున్న ఈ కాజు మష్రూమ్స్ని వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఈ కర్రీని. మీరు ఇలా డైరెక్ట్గా వేసిన మష్రూమ్స్ కన్నా ఆయిల్లో ఫ్రై చేసిన మష్రూమ్స్ టేస్ట్ కూర అనేది చాలా బాగా వస్తుందండి. మనం చికెన్ తింటున్నామా అన్నంత టేస్టీగా అనిపిస్తుంది ఈ కర్రీ. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గనిచ్చి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తారా ఫ్రెండ్స్? ట్రై చేసి మీరు మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్లో చాలా రకాలైన వంటలే కాదు ఫ్రెండ్స్, హెల్త్ బెనిఫిట్స్ టిప్స్, అలాగే ముగ్గులు, ఆధ్యాత్మిక విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.